నమస్తే నేను జ్యోత్స్న. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన ముర్ము 11:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇందులో భాగంగా 49 మంది వైద్య విద్యార్థులకు పట్టాలను, 4 విద్యార్థులకు బంగారు పతకాలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన ముర్ము 11:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇవాళ రాష్ట్రపతి స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది ఏపీలో అన్నటువంటి వివరాలు ఏపీ కోఆర్డినేటర్ మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్, జ్యోత్స్న, ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో పర్యటించున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ కళాశాలలో ఈరోజు జరుగుతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 48 మంది విద్యార్థులకు పట్టాలు ఇవ్వనున్నారు. దాంతోపాటు 5 విద్యార్థులకు బంగారు పథకాలు కూడా ఆమె బహుకరించనున్నారు. ఈరోజు ఉదయం 11:30 గన్నవరం ఎయిర్పోర్టుకు ఆమె చేరుకుంటారు. అక్కడి నుంచి ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్వాగతిస్తూ అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో ఎయిమ్స్ కాలేజీకి తీసుకువెళ్తారు. అక్కడ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే రాష్ట్రపతి పర్యటన ఉందో, ఈరోజు రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యేంత వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు పోలీసు. అయితే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తును, భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేశారు. అయితే ఈరోజు ఎయిమ్స్ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులతో పాటు స్థానికంగా ఉన్న నాయకులకు కూడా ఆంక్షలతో కూడిన అనుమతులను ఇవ్వటం, అదేవిధంగా ఎయిమ్స్ కాలేజీలో ఎయిమ్స్ వైద్యశాల పక్కనే ఉండటంతో అక్కడ కూడా కొన్ని షరతులతో కూడిన వెసులుబాట్లను కూడా అధికారులు కల్పించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యేంత వరకు కూడా విజయవాడ నగరం, అదేవిధంగా మంగళగిరి ప్రాంతం కూడా పూర్తిగా పోలీసు కట్టుదిట్ట నిఘాలో ఉంది. జ్యోత్స్న. రైట్ రాజేష్.